ఏయ్ లలిత, మతుండే మాట్లాడుతున్నావా మత్తకు మాట్లాడుతున్నావా? అన్నపూర్ణ 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 నువ్వు కాస్త మీరు ఆగండి. ఎవరు చేస్తున్నారు సెలబ్రేషన్? లేకపోతే నా కూతురికి స్వీట్ ఎందుకు పంపించావు? నేను పాస్ అయ్యాను అని తెలియగానే ఆవిడ గారు నా కోసం స్వీట్ చేసి పంపించింది అని నా కూతురు నేను మంచిగా అనుకోవాలని కదా. నువ్విలా అరుస్తావని తెలియక పంపాను. బుద్ధి తక్కువై పంపాను. మంచిది, పోనీలే, ఇప్పుడైనా తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్పడానికి వచ్చాను. గొడవ జరిగిన ప్రతిసారి వేద నా కూతురు అని అరిచి అందరికీ వినబడేలా చెప్పినంత మాత్రాన అది నీ కూతురు కాకుండా పోతుందా? ఏదో ఒకటి 2 సార్లు నేను తన గురించి ఆలోచించినంత మాత్రాన, తన గురించి పట్టించుకున్నంత మాత్రాన నా కూతురు అయిపోతుందా? గుళ్ళో పూజ జరిగినప్పటి నుంచి మొదలు పెట్టావు. ఎన్నిసార్లు చెప్పాను? అయినా నీ ఆలోచన మాత్రం మారట్లేదు. అన్నపూర్ణ, భయమండి నీకు. భజన చేసే ఈ చుట్టూ ఉన్న వాళ్ల వల్ల, ముఖ్యంగా నీ వల్ల భయం మొదలైపోయింది నాలో. ఆ భయాన్నే వదిలేయమని చెప్తున్నాను. నీ అంతట నువ్వే ఏదో ఊహించుకుని శాడిస్ట్ లాగా తయారవుతున్నావు. నీ కూతుర్ని ఎవ్వరూ లాగేసుకోవడం లేదు, ఎవ్వరూ దగ్గరికి తీసుకోవాలని చూడడం లేదు. అంతలా నీ కూతుర్ని ఎవ్వరూ చూడకూడదు అనుకుంటే ఎవ్వరికంటా పడకుండా, ఎవ్వరు దాని గురించి ఆలోచించకుండా, ఎవ్వరు దాంతో మాట్లాడకుండా ఇంట్లో పెట్టుకుని తాళం వేసుకో. రేపు పెళ్లి కూడా చేసి అత్తారింటి కూడా పంపించకుండా నీ దగ్గరే పెట్టుకో. అయ్యో అన్నపూర్ణ, పెట్టుకుంటా, నా దగ్గరే పెట్టుకుంటా. నా కూతుర్ని నా దగ్గరే పెట్టుకుంటాను. పెట్టుకో. నీకు దెబ్బ తగిలినప్పుడు కాదే, ఇప్పుడు దిష్టి తీయాలి. పద పద. పూసేయండి. నా కూతురు మెప్పు కోసం ఇలాంటి సెలబ్రేషన్ ఏవి చేయనక్కర్లేదు. నా కూతుర్ని నా దగ్గరే పెట్టుకుంటాను. అమ్మా, ఏంటి బాధపడుతున్నావమ్మా? వాళ్ళు మనవాళ్ళు, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని నువ్వు తాపత్రయపడుతుంటే, వాళ్ళు నిన్ను పీనట్లాగా తీసి పారేస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలిసిందమ్మా? అలాంటి బాధ ఈ ఇంట్లో ఎన్నోసార్లు అనుభవించానమ్మా నేను, నీ వల్ల. తెలుసమ్మా, ఆ వేద గురించి కానీ, ఆ లలిత గురించి కానీ నేను ఒక్క మాట మాట్లాడితే నోర్ముయి లోపలికెళ్ళని చెప్పి నన్నెప్పుడు తిట్టి పంపించేదానివి. అప్పుడు నాకు ఇలాంటి బాధ కలిగిందమ్మా. నువ్వు వాళ్ళని ఎందుకు భరిస్తున్నావో, ఎందుకు వాళ్ళ కోసం ఇంత తాపత్రయపడుతున్నావో, ఒక చిన్న మాట అన్నా సరే కన్న కొడుకునైనా నన్ను కూడా ఎందుకు క్షమించకుండా కోపగించుకుంటావో నాకిప్పటికీ అర్థం కాదమ్మా. అవతల నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి బాధపడుతున్నా నీకు బాధ లేదమ్మా? నువ్వు ఫెయిల్ అయినందుకు బాధగా ఉంది, వేద పాస్ అయినందుకు ఆనందంగా ఉంది అన్నావు. సరే, నువ్వు మంచిదానివి, అందరూ కావాలనుకునే దానివి, అందరినీ సమానంగా చూడాలనుకున్న దానివి, చూస్తున్నావు, చేస్తున్నావు. కానీ నీ పట్ల వాళ్ళు ఎలా ఉండాలమ్మా? వేద పాస్ అయిందని చెప్పి నువ్వు పాయసం పంపిస్తే ఆ లలిత మొహం మీదే చీ అందిగా. అసలు నీ మీద ఎందుకమ్మా ఆవిడికి అంత ద్వేషం? నువ్వు ఆవిడికి చేసిన ద్రోహం ఏంటి? నీ వల్ల ఆవిడికి జరిగిన నష్టమేంటమ్మా? నీ మీద అంత ద్వేషం చూపిస్తున్న వాళ్ళు నీకు కావాలా?
నువ్వు వాళ్ళ కోసం ఇంత చెయ్యాలా? అపాత్రదానం చేయకూడదని నువ్వే చెప్తూ ఉంటావు, కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళకి నువ్వు చేస్తుంది అపాత్రదానమే కదమ్మా. తిన్న వాళ్ళకి కృతజ్ఞత లేదు, పెట్టిన నీకు విలువ లేదు. ఇంకా ఎందుకమ్మా? 3 సబ్జెక్టులు పోయాయి కదా, మళ్ళీ అవి ఎప్పుడు రాయాలి? ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి? ఫీజు ఎప్పుడు కట్టాలో కనుక్కో విష్ణు. అమ్మా, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేనేం చేయాలో నాకు తెలుసు, నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. కానీ నువ్వేం చేయాలో నీ గురించి నువ్వు ఆలోచించుకో. దాని మీద దృష్టి పెట్టు. ఈసారైనా పాస్ అయి చూపించు. అమ్మా అమ్మా, ఇదిగలడు కాసేపు మౌనం పాటిద్దాం. ఇప్పుడు ఎవరు పోయారని మౌనం పాటిస్తున్నావు? ఓరే, మనిషి పోతేనే పోయినట్టు కాదలుడు, మనిషికున్న విలువ పోయినా పోయినట్టే. ఇంటి అల్లుడుగా నాకు ఇంట్లో ఎప్పుడూ విలువ లేదు. నా ఒక్కడికే విలువ లేదనుకున్నాను, కానీ కొడుగ్గా నీకు కూడా అదే వెయిట్ ఉందలుడు. అంటే నీ పరువు కూడా పోయింది కదా, అందుకే పోయినా మనిద్దరు పరువులకి కంబైన్డ్గా మౌనం పాటించాను. ఏంటి, కోపం వచ్చిందా? ఇదిగో, కోపం వస్తే తిట్టేయి, అలా కాకుండా కొట్టాలనిపిస్తే కొట్టేయి. నన్ను తిడితే నా గురించి అడిగేవాడు ఉండడం, లేగి కొట్టినా అదేంటి ఇంటిని కొడుతున్నామని ఇక్కడ ఎవరో పట్టించుకునేవాడు ఉండడం. ఎందుకంటే వాళ్ళు మనకిస్తున్న వెయిటు. ఇదిగోళ్ళు, నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, మీ అమ్మ నాన్న ఇలాగే ఉంటారు, ఆ లలిత వేదాలు అలాగే ఉంటారు. మీ అమ్మ వాళ్ళు చేసేది చూసి స్టార్టింగు నీలాగే నాకు కూడా మండేది. నేను రియాక్ట్ అయినా వాళ్ళు మారరు. మనం ఏమీ చేయలేమని, మన చేతుల్లో ఏం లేదని అలవాటు చేసేసుకున్నాను. ఇదిగో, కంగారు పడకలే, ఇంకొన్నాళ్ళకే నీకు కూడా అలవాటు అయిపోద్ది. అగ్గిపుల్లాయ నమః. నమ్మక ద్రోహి, ఏంటి నువ్వు మాట్లాడేది? అంటే అత్తమ్మా, అసలు నీ ఎంట్రీ ఉందని చెప్పలేదు, ఎప్పుడొచ్చావత్తయ్యా? పెద్దవాడి అయ్యుండి విష్ణుగాడి ఆలోచన తప్పుని వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళు ఇంకా ద్వేషాన్ని పెంచేలాగా మాట్లాడతావా? వాణ్ణి రెచ్చగొట్టాలని చూస్తావా? పైకి అమాయకుళ్ళ నటిస్తూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నమాట. అంటే అత్తమ్మా, నువ్వు మిస్టేక్ పడుతున్నావు అత్తయ్య. విష్ణుగాడు ముండోడు కదా, వాడు అన్నప్పుడే సై అన్నట్టు మాట్లాడకపోతే వాడు ఇంకా రెచ్చిపోతాడేమోనని చిన్న కవరింగ్ అనమాట. చీ నోర్మి, నీ కవరింగులు కటింగులు నీకొకరుతుందిగా పిచ్చిది. నీ పెళ్ళాం దాని దగ్గర చెప్పుకో, నా దగ్గర కాదు. ఈ ఇల్లు లేకపోతే నీకు దిక్కు లేదు, వాళ్ళు చూడకపోతే నీకసలు బ్రతికే లేదు. అన్నం పెట్టిన వాళ్ల మీద కృతజ్ఞత ఉండాలిరా, ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. జాగ్రత్త. నా మీద సెటైర్ లేసే దగ్గర నుంచి నాకు వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చేసావత్తమ్మా. కృతజ్ఞత చూపించాలా? కృతజ్ఞత చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, ఏ నిమిషానికి. లచ్చిందేవి లచ్చిందేవి లచ్చిందేవి. అరే బాలు, ఏంటిది? లచ్చిందేవే కదా? అవును. ఏది ఒకసారి ఏం అక్కర్లేదు. ఒరే 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 బాలు, అంత డబ్బు ఎక్కడరా? నిన్నే. ఒరే బాలు, రే. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య. ఏంట్రా? తీసుకో. ఇంత డబ్బు ఎక్కడిది? డబ్బులు చూస్తే ఎంత అడగాలి గాని ఎక్కడ అంటావేంటి బావా?
ఇదిగో ఎక్కడి నుంచి వచ్చినా లచ్చిందేవే. చెప్పు, ఎలా వచ్చాయి? ఎక్కడివి డబ్బులు? ఇవా అదే అత్తయ్య, మొన్న నా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళ కోసం నేను సపరేట్ గా ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించాను కదా. నా డిష్లన్నీ నచ్చి వాళ్ళ నాన్నగారు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. కాంప్లిమెంట్ అంటే ఏంట్రా? కాంప్లిమెంటరీ అంటే మీరు చేసిన వంటలు బాగున్నాయి అని మెచ్చుకుంటూ ఎక్స్ట్రాగా మనీ ఇవ్వడం అన్నమాట. మ్మ్. ఓహో, వాళ్ళు ఏదో రకరకాల వేరే వేరే పేర్లతో డిష్లు చెప్పారు పెద్దమ్మ గారు. బాలు సిటీలో చదువుకున్నాడు కాబట్టి, వాడికి తెలుసు కాబట్టి అన్నీ వీడే చేసి పంపించాడు. అది నీ మంచితనాన్ని మెచ్చి విలువనిచ్చి వాళ్ళిచ్చిన డబ్బులురా. అది నీ కష్టార్జితం, నీ దగ్గరే ఉంచుకో. నా కష్టార్జితం అంటావేంటి అత్తయ్య? రే, నువ్వు కష్టపడిందని కదా కాంప్లిమెంటరీ ఇచ్చారు. అప్పుడు అది నీ కష్టార్జితమే కదా. నా కష్ట సుఖాలు వాళ్ళవనుకున్నప్పుడు కష్టార్జితం కూడా వాళ్ళదే నాన్న. శభాషలుడు, ఇది మాటంటే. ఇది మా అన్నయ్య వదిన పెంపకం అంటే. అయినా డబ్బులు వద్దులేరా, నీ ఖర్చుల కోసం దగ్గర పెట్టుకో. అలాంటివేంటి మావయ్య? నా ఖర్చులకి డబ్బులు కావాలంటే అత్తయ్య నాకు డబ్బులు కావాలని చెప్పి అడిగే అధికారం ఆవిడ దగ్గర నాకుంది కదా. ఏ మావయ్య, నీ జేబులో నుంచి 500 తీసుకున్నానని చెప్పే చనువు కూడా నాకుంది. అలాంటప్పుడు నా కోసం దాచుకోవాల్సిన అవసరం లేదు మావయ్య. వాళ్ళేమో డబ్బులు మాకు వద్దు, నీ దగ్గర పెట్టుకో అంటున్నారు. నువ్వేమో నాకు అవసరం లేదు, నాకు ఖర్చులు లేవు అంటున్నావు. ఇటు చూసినా అటు చూసినా ఇది నీ కష్టార్జితం కాబట్టి కొడుకు కష్టార్జితాన్ని అనుభవించే హక్కు, అధికారం కన్న తండ్రికి ఉంటాయి కాబట్టి. ఒరేయ్, ఆ లక్ష్మీదేవిని ఇటు పడేరా. హా? నీకా? ఏ ఏ అంటే బాధ్యతలు ఉన్నవాళ్ళకి హక్కులు అధికారాలు ఉంటాయి. నీకేమున్నాయని? ఈ డబ్బులు నీకిచ్చే బదులు ఆ దేవుడు హుండీలో వేస్తే వీడికి పుణ్యమైనా వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు అమ్మమ్మ. ఇదిగో అత్తయ్య, తీసుకో తీసుకో అత్తయ్య. తీసుకో. మా అసలు నేను ఎలా కనబడుతున్నానే? నీకింకా అర్థం కాలేదా? కన్న తండ్రిని, ఇంటికి అల్లుణ్ణి అని ఇంకా కాలర్ ఎగరేసుకుంటున్నావు కానీ నిన్నెవరో అంతలో లెక్క చేయట్లేదు. సరే పద. అంటే అందరికీ నేను అంత చీప్ అయిపోయానా? కన్న కొడుకేమో కన్న తండ్రిగా గౌరవించడం, కట్టుకున్న పెళ్ళంగాని బిడ్డగాని రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకంట? ఏంటంటే వీళ్ళందరూ ఒకటైపోయారు, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఆనందం లేకుండా చేసాం అనుకో, అప్పుడు ఈ కట్టుబాట్లు కలుపుగోలుతనాలు ఉండవు. ఖచ్చితంగా అదే చేస్తా. ఇవాళ ఏకలాగా తీసి పాడేస్తున్నారు కదా నన్ను, నా వెయిట్ని నేనే పెంచుకుంటా. ఇక నుంచి ఈ ఇల్లు అనే మహావృక్షాన్ని చెదపురుగులాగా వేళ్ల దగ్గర నుంచి తీసేయడం మొదలు పెడతాను. చివరికి మొత్తం చెట్టునే తినేస్తాను. చూద్దురుగాని. వేద పాస్ అయిందని తెలిసి పంపించింది. శాడిస్ట్ లాగా తయారవుతున్నావు. ఏ నిమిషానికి చెల్లెమేంటి అంత కోపంగా కూరలు తరుగుతుంది? ఓ, అన్నపూర్ణ చెల్లెం మీద ఉన్న కోపాన్ని ఆవిడ మీద తీర్చుకోలేక కూరల మీద చూపుతుందన్నమాట. ఓరే కోటయ్య, శదపురుగులాగా ఈ చెట్టుని తినేద్దాం అనుకుని అలా బయటకు వచ్చావో లేదో, ఎదురుకుండా ఒక వేరు ముందు
నా దగ్గరికి రా కోరికేయడం తినేయడం ముందు నా దగ్గర నుంచి మొదలు పెట్టు అని. అబ్బా అబ్బా వెల్కమ్ చెప్తున్నట్టు లేదు. వచ్చేస్తున్నా చెల్లమ్మా ఏంటి కూరగాయలు తరుగుతున్నావా? నువ్వు తప్పుకో అమ్మా, నేను తరుగుతాను. అయ్యో అన్నయ్య, నువ్వు కూరగాయలు తరగడం ఏంటి? తప్పే ఉందమ్మా, ఏదో చెల్లమ్మకి సాయం చేశాను అన్నట్టుంటుంది. నీ తోడబుట్టినోని కాకపోయినా అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంటావు కదా. ఆవిడ కూడా నిన్ను అలాగే పిలుస్తుంది కదా. పిలుస్తుంది కానీ మనసులో ప్రేమ ఉండదమ్మా. ఇదిగో నువ్వు అన్నయ్య అని పిలిస్తే అందులో ఆప్యాయత ఉంటుందమ్మా, కానీ అక్కడ అహంకారం ఉంటుంది. ఇదిగో మేము ఆదరించాం కాబట్టి ఉంటున్నావు, మేము పెడుతున్నాం కాబట్టి తింటున్నావు, కాబట్టి చెప్పిన పని చెయ్యాలి అన్నట్టే ఉంటారు. అన్నీ చెప్పేసి చివరిలో అన్నయ్య అని చిన్న యాడింగ్ ఒకటే, అంతేనమ్మా. ప్రేమలనేవి ఉన్నా ఆవిడకి అందరి మీద అథారిటీ చేయాలన్న అహంకారం మొదటి నుంచి ఉందిలే అన్నయ్య. అమ్మా నా విషయం పక్కన పెట్టాయమ్మా. ఇప్పుడు అధికారం నీ మీద చలాయించాలని చూస్తుంది. సరే నువ్వంటే అలవాటు పడిపోయి ఓకే, కానీ అదే అధికారం నీ కూతురు మీద చలాయించాలని చూస్తుంది చెల్లెమ్మా. ఇప్పుడు మన వేద పరీక్షలో పాస్ అయింది, వెరీ గుడ్. అయితే సెలబ్రేషన్స్ నువ్వు చెయ్యాలి, పాయసం నువ్వు చెయ్యాలి. ఆవిడ చేయడం ఏంటమ్మా? వేదమైనా ఆవిడ కూతురా? ఆనందపడిందే అనుకో, నీదు చెప్పచ్చుగా. ఆ అమ్మాయి పాస్ అయింది కాబట్టి వేదాకి ఏదైనా స్వీట్ చేయమని. తనే ఎందుకు చేసినట్టు అంటే వేద దగ్గర మార్కులు కొట్టేయాలనే కదా. నువ్వేదో పైకి లైట్ గా మాట్లాడేస్తావు గానీ ఇదిగో నువ్వు ఈ విషయం లోతుగా ఆలోచించట్లేదు. అన్నపూర్ణ విషయంలో ఇదిగో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెల్లెమ్మా. ఎందుకంటే కోడి పిల్లని గద్దెత్తుకుపోయినట్టు నీ కూతుర్ని అన్నపూర్ణ తన వైపు తిప్పేసుకుంటది. ఆవిడెవరు నా కూతురుని నా నుంచి దూరం చేయడానికి? ఆవిడకంత సీన్ లేదు. ఎవరో అది కాదమ్మా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నపూర్ణ గ్రేటు అంటూ ఇంట్లో జనాలందరూ ఆవిడ జెండానే మోస్తున్నారు. రేపు అదే డైలాగు నీ కూతురు కూడా మొదలు పెట్టింది అనుకో. అనుకో మాట వరుసగా చెప్తున్నాను చెల్లమ్మ. వేద చూస్తే చిన్నపిల్ల, పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే నిజం అనుకుంటది. అలా మన మీద కూడా అన్నపూర్ణ గ్రేటే. నా కోసం కాలేజీ దగ్గర యుద్ధం చేసింది, నేను పాస్ అయ్యాను అంటే పాయసం చేసింది. మా అమ్మేం చేసింది? ఒక స్మైల్ ఇచ్చి అగ్గవడం తప్ప అని ఫీల్ అయింది అనుకో చెల్లమ్మా. అప్పుడు నువ్వు ఒక్కదాని అయిపోతావు కదమ్మా. ఇగో ఏదో చెల్లెమ్మవు కాబట్టి మీ మంచి కోసం జాగ్రత్త పడమని చెప్తున్నాను, అంతేనమ్మా. ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశమూ లేదు. తర్వాత నీ ఇష్టం. వస్తాను. వీడేంట్రా ఈ ఇంటి వాచ్మెన్ లాగా మాట్లాడితే ఇక్కడే వచ్చి ఉంటున్నాడు? అన్నపూర్ణ కొడుకు అనే స్థాయి నుంచి నీ కాలి దగ్గర పడుండే స్థాయికి నువ్వే కదా బావ తెచ్చావు. ఎవడు బుద్ధి వాణ్ణి తినిస్తుంది, అలాగే ఎదుటి వాడికి అవకాశం ఇస్తుంది. వాడికి కావాల్సింది వాడు వాళ్ళమ్మ వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండటం. మనకి వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అందరూ నాశనమైపోవాలి. సరే పద. రే బామర్ది, ఏంట్రా ఇదంతా ఇలా మరకలున్నాయి? ఈ బండలు క్లీన్ చేయించలేదు ఇవాళ? అంటే బావా ఈరోజు పనులు రాలేదు బావా. వర్కర్స్ రాకపోతే ఎవరో ఒకరిని పిలిపించి చేయించాలి కదా. పోనీ నన్ను చేసుకోమంటావేంటి?
ఆ. సరే వెళ్ళ మా పట్రా వెళ్ళు 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 త్వరగా వెళ్ళి పట్రా పో వెళ్ళు. అలాగే బావా. రే బామ్మర్ది త్వరగా తీసుకురారా. వస్తున్నా బావా. అక్కడ బావా. అంకుల్ అంకుల్ ఏంటి అంకుల్ మీరు క్లీన్ చేయడం ఏంటి అంకుల్? మరి ఏం చేయమంటావు విష్ణు, వర్కర్స్ రాలేదంట. సరే ఎవరో ఒకరిని పిలిపించానే చేయించుకోవాలి, లేదా ఈ ఎదవైనా చెయ్యాలి. కార్యకర్తలు వీళ్ళందరూ వస్తూ పోతూ ఉంటారు కదా, ఇల్లు ఇలా నీట్గా లేకుండా ఉంటే ఎంత చీప్గా ఉంటుంది. ఒరే విధవున్నారా విధవ, అభిమానం ఉండాలరా. ఇది మన పని, మన వాళ్ళు అనుకుంటే నేను చెప్పకుండా ఈ పాటికి నువ్వు ఈ పని చేసి ఉండాలి. నీకు అభిమానం లేదురా, నాకు అర్థమైపోయింది. నువ్వు ఒట్టి అవకాశవాదివే అంతేరా. సర్లే నేను చేసుకుంటాలే. అంకుల్ 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 మీరు చేయడం ఏంటి అంకుల్? నేను చేస్తాను, ఇవ్వండి. ఇవ్వండి అంకుల్. బాబు నువ్వు ఇవ్వండి అంకుల్. ఆ. అయ్యో విష్ణు, ఏంటిది? నువ్వు ఫ్లోర్ క్లీన్ చేయడం ఏంటి? తప్పేంటి? ఎవరైనా మనవాళ్ళు అనుకుంటే అది మన పని అవుతుంది, కానీ తప్పెందుకు అవుతుంది? అది కాదు విష్ణు, నువ్వు అన్నపూర్ణ గారి కొడుకువి. నువ్వు ఆ ఇంట్లో ఒక రాజా మాదిరిగా ఉండేవాడివి. నువ్వు పోయి ఇలా ఎవరైనా చూస్తే మాకు బాగోదు కదా. నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారో అనుకోనివ్వండి ఆంటీ. ఈ అనుకున్న వాళ్ళు ఎవరైనా నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారా?